ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణపై ట్విస్ట్ నెలకొంది. ఏసీబీ ఆఫీస్ వద్ద వచ్చిన కేటీఆర్ నాటకీయ పరిణామాల మధ్య వెనుతిరిగారు. తన వెంట న్యాయవాదులను పోలీసులు అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాలేదు. అక్కడి నుంచి బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజేంద్ర, కాసేపు క్రితమే ఏసీబీ కార్యాలయం వరకు విచారణ కోసం అప్పుడు పురపాలక శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ హాజరయ్యారు. అయితే ఇవాళ ఈ కార్ రేస్ వ్యవహారంలో జరిగినటువంటి కేసులు ఇప్పటికి కేసు నమోదు నేపథ్యంలో దాని మీద విచారణ కోసం ఇవాళ ఏసీబీ అధికారులు, రేపు ఈడీ అధికారులు కేటీఆర్ విచారణ కోసం పిలిచారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ హాజరయ్యారు. అయితే ఇక్కడ సింగిల్గా కాకుండా తన న్యాయవాదితో ఏసీబీ విచారణకు హాజరవుతామని చెప్పేసి కేటీఆర్ కోవడంతో అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ప్రధానంగా ఏదైతే మీరు ఒక్కలే విచారణకు రావాలంటూ చేసిన నేపథ్యంలో అక్కడ పోలీస్ అధికారులకు కేటీఆర్కు వాగ్వాదం, తర్వాత బీఆర్ఎస్లకు వాగ్వాదం జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసు విషయంలో హైకోర్టులో వేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ అంశం మీద తీర్పు రిజర్వ్ చేసింది. హైకోర్టుకు తన వాదన మొత్తం కూడా ఇప్పటికే వినిపించాను. ఈ కార్ రేస్ సంబంధించి వ్యవహారం మొత్తం కూడా ఏదైతే తన వాదన ఉందో ఆ వాదన హైకోర్టులో చెప్పాను ఇప్పటికైతే ఇప్పుడు ఉంది. దీని రిజర్వ్ తీర్పు వచ్చిన తర్వాతనే ఏ విధంగా ఉంటుందో చూడాలని చెప్పేసి కూడా అన్న నేపథ్యంలో దీనికి సంబంధించి న్యాయవాది అనుమతి లేదని పోలీసు అధికారులు, అదేవిధంగా న్యాయవాదితోనే విచారణకు హాజరవుతానని కేటీఆర్ ఉన్న నేపథ్యంలో సుమారు 30 నుంచి 40 నిమిషాల మధ్య వారిద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగిన తర్వాత ఒక నోటీసు అంటే ఒక వివరణ మొత్తం కూడా వారికి అధికారులు ఇచ్చి అక్కడి నుంచి తెలంగాణ భవన్కు కేటీఆర్ చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్తున్నారు. అయితే మరోవైపు ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒకవైపు కోర్టు పరిధి ఉండటం, మరోవైపు ఇవాళ విచారణ పిలిచిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ జరిగిన వ్యవహారం మీద హైకోర్టుకు మరోసారి నివేదిక రూపంలో ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోసారి కూడా కేటీఆర్ను మరోసారి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా పోలీసు అధికారులను ఒకవేళ న్యాయవాదితో కూడా న్యాయవాది లేకుండా విచారణకు హాజరు కావాలని ఏమైనా లేఖ ఉందా చూపించమని అడిగిన నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేసినట్టుగా మనకు పోలీసు అధికారులు పోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు ఇవాళ ఏదైతే జరిగిందో ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఈ కార్ రేస్ సంబంధించి వ్యవహారం మీద ఇవాళ విచారణ ప్రారంభమైన కేటీఆర్ హాజరు కావాల్సి ఉన్నా కానీ మొత్తానికి విచారణ లేకుండానే వెనుదిరిగినట్లు మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే తన న్యాయవాదితో విచారణ హాజరవుతా అని చెప్పారు, మరోవైపు పోలీసు అధికారులు అనుమతి ఇవ్వలేదు, ఒక్కరే రావాలని చెప్పేసి నేపథ్యంలో తదుపరి పోలీసు అంటే ఏసీబీ అధికారులు ఏ విధమైనటువంటి స్టెప్ అయిపోతున్న మొత్తం ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ.